తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పైనే అనవసరపు ఫోన్ ట్యాపింగ్ల పేరుతో సిట్ దర్యాప్తు చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కొప్పులీశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్మిక నేతలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి చౌరస్తాలో రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అరాచక పాలన నడుస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం చూస్తుంటే ఒక అరాచకమైన, అదేవిధంగా అణచివేత ధోరణితో ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, నాయకుల పైన పని కట్టుకొని ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కకు పడేసి ప్రజలను మభ్యపెట్టడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎప్పటికప్పుడు మరి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక బూటకమైనటువంటి, ఒక అబద్ధమైనటువంటి, ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఏమీ లేదని చెప్పినప్పటికీ కూడా తిరిగి కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, తిరిగి కేసీఆర్ గారి మీద సిట్ నోటీసులు ఇచ్చి వేధించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది ఒక దుర్మార్గం. ఇంతకంటే ఇంకొకటి లేదు. ఎందుకంటే ఇప్పటికీ అనేక ఆరోపణలు, ఏ ఆరోపణలు కూడా పస్సలేదు. మరి అలా సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేవలం వేధించడమే. కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానుభావుడు, మరి ఉద్యమకారుడు. ఆయన లేని సమయంలో 9 గంటల ప్రాంతంలో ఇంటికి నోటీస్ అతికిచ్చి రావడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరి ఇంకొకటి కాదు. ఇది కావాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతోటి పోలీసులు చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ తప్ప ఇంకొకటి కాదు. అసలు ఈ సిట్ అంటేనే బూటకం. సిట్ వేసే అధికారమే లేదని ఒకవైపు న్యాయపరమైనటువంటి విషయాలు చెప్తున్నప్పటికీ కూడా కావాలని వేధిస్తా ఉన్నారు. దీన్ని ఇలా రాష్ట్రం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఈ ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మలు తగలబెట్టి తమ యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గోదావరిఖని పట్టణంలో కూడా మరి ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నా, మరి రాస్తారోకో కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కరిస్తూ జై తెలంగాణ.